మధ్య పెద్దల మీద ఉన్న కోపాన్ని చిన్న పిల్లల మీద చూపించడం అనేది చాలా ఫ్యాషన్ గా మారిపోయింది. చిన్న పిల్లల మీద కఠినంగా ప్రవర్తించడం అనేది ఒక గర్వంగా ఫీల్ అయిపోతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని షాంపూర్ లో ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఆ ప్రైవేట్ స్కూల్లో 6 సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళ అదే స్కూల్లో 6 నెలల క్రితం ఒడిశా నుంచి వచ్చిన ఒక జంట సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. వాళ్ళకి 4 సంవత్సరాల ఒక పాప ఉంది. అదే స్కూల్లో ఆ పాపని నర్సరీలో జాయిన్ చేశారు. ఇటీవల ఈ ఆయాకి సెక్యూరిటీకి జరిగిన చిన్న ఘర్షణ వల్ల అతని మీద చూపించలేని కోపాన్ని ఆయా ఆ పాపను ఎవరూ లేని టైంలో గ్రౌండ్స్ లోకి తీసుకెళ్లి చితకబాదేసింది. ఈ విషయం తెలిసిన తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే లక్ష్మి అనే మహిళని అరెస్ట్ చేసి అలాగే ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అసలు ఈ వీడియోలు చిత్రీకరిస్తున్న మనుషులైతే చాలా ఫ్యాషన్ గా ఏదో గొప్పగా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నారు. అంతేగాని ఇంత దారుణం జరుగుతున్నందుకు దగ్గరకు వచ్చి ఆపే ప్రయత్నం అనేది చేయట్లేదు. అసలు చిన్న పిల్లల్ని ఇంత కఠినంగా శిక్షిస్తున్న వేళ్ళకి ఒక కఠినమైన చట్టం అనేది తీసుకురావాలని నా అభిప్రాయం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.